2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శని, శుక్ర, రవి 3 గ్రహాలు, 2వ స్థానంలో గురువు, మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్లి పూజ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారము, బుధవారము, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు, లాభస్థానంలో 3 గ్రహాలు ఉండటం మూలంగా కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన బుధుడు మీకు 10వ స్థానంలో ఉన్నారు. చాలా బాగుంటది. మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. హెల్త్ పరంగా చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు ఉండవు. శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో విజయం సాధిస్తారు. చాలా సంతోషంగా అవుతే ఉంటారు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ముఖ్యంగా మీరు కనుక ఆయిల్ బిజినెస్ కనుక, ట్రేడింగ్ బిజినెస్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ వారంలో అవుతే కనుక. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన కుజుడు మీకు 10వ స్థానంలో ఉన్నారు. మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. వృత్తి పరంగా చాలా బాగుండబోతోంది. ఎందుకంటే 10వ స్థానంలో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు కాబట్టి, మరి దశమాధిపతి లాభస్థానంలో ఉండటం మూలంగా, ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక వృత్తి పరంగా మీరు నవగ్రహ హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరంగ దీశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరంగ దీశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.